గురుగారు, శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకు ఒక పండుగ అని చెప్పొచ్చు. సో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అనేసి సంబరపడుతూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలంటారండి? శ్రావణ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాలా అలా చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? అక్కర్లేని అట్టహాసాలు వైభవంగా ఇప్పుడు పండగ చేసుకోవడం అనేటువంటిది మంచిదేనన్న. మీకుండేటువంటి ఆర్థిక స్తోమతను బట్టి చేస్తున్నారు. అమ్మవారు ఎప్పుడు కూడాను నాకు అంత పూజలు కావాలి, ఇంత పూజలు కావాలి, ఇంత అంగరంగ వైభవంగా చేయాలని అమ్మవారు ఎక్కడా కోరుకోలేదు. అవునండి. ప్రశాంతమైనటువంటి నిశ్చల భక్తితో మనస్సుతో చెయ్యమని అమ్మవారు చెప్తోంది. ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతాలు అలా ఎవరైనా చేస్తున్నారా? అలా లేదు, అంతా హడావిడే. అవును. మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమంది భోజనం పెట్టాం, ఇది తప్పితే అమ్మవారికి భక్తితో చేస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచన ఎవ్వరి మనస్సులో లేదు నాన్న. ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే అందరికి విధానం తెలిసినటువంటిదే. అందరూ చక్కగా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు, అమ్మవారి విగ్రహాలు పెడుతున్నారు. విగ్రహ రూపంలో ఎక్కడా లేదు నాన్న. కుంభం అంటాం, అంటే కలశం. కుంభం అంటే ఏంటి? పరిపూర్ణత్వం కలిగినటువంటిది అని అర్థం. ఈ కుంభంలో ఏ దేవతను ఆవాహన చేసినా, మన భావన మాత్రాన ఏ దేవతను ఆవాహన చేసినా ఆ దేవత తప్పనిసరిగా సుప్రతిష్ఠితమై ఉంటుంది. అలాంటి కలశాలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది. లేనిపోని అలంకారాలకి ప్రాధాన్యత పెరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, అలంకారం చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతం కాదు అని చెప్తాను నేను. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఎలా ఉంటుంది అనేది వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది నాన్న. కాశీ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక ముత్తైదు ఉంటుంది. ఆ ముత్తైదుకి అమ్మవారు కలలో కనపడుతుంది. అమ్మ, నేను వరలక్ష్మి అమ్మవారిని, పౌర్ణమి ముందు, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజ చేయి, నీకు వరాలన్నీ ఇస్తాను అని చెప్పి అమ్మవారు ఆమెకి వరాన్ని ఇస్తుంది. ఈ కళలోనే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది, ధ్యానాలు చేస్తుంది, ధ్యాన శ్లోకాలు చదువుతుంది, చక్కగా పూజ చేసుకుంటుంది. తెల్లవారిన తర్వాత అందరికి, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఆవిడ కల్లో కనపడితే ఆవిడ ఒక్కతే చేసుకుంటే కోటీశ్వరాలు అయిపోతుంది కదా. కానీ ఏం చేసింది ఆవిడ? అందరూ బాగుండాలి అనేటువంటి మంచి సంకల్పం ఆవిడ మనస్సులో ఒకటి ఉంది. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవటం, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చేసుకుంటారు. చేసుకోగానే వాళ్ళకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి ప్రదక్షిణం చేస్తూ ఉంటే మొదటి ప్రదక్షిణానికి కాళ్ళకి గజ్జెలు వస్తాయి, వెండి గజ్జెలు. రెండవ ప్రదక్షిణానికి చేతుల నిండా దగదగా మెరిసిపోయేటువంటి గాజులు, బంగారు గాజులు వచ్చేస్తాయి. మూడో ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి వంటి నిండా బంగారం వచ్చేస్తుంది. వీళ్ళ వంటి నిండా బంగారం వస్తుంది, ఇల్లు కూడా సువర్ణమయం అవుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకి అర్థమైంది వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఇంత గొప్పగా ఉంటుంది, ఇక్కడ ఇంత లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంటే అక్కడ పూజ చేస్తున్నటువంటి మా ఆడవాళ్ళకి ఇంకెంతటి అనుగ్రహం కలుగుతుందో అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి రథాలు పంపిస్తారు. అంత గొప్పగా ఉంటుంది వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ అందరితో చెప్పింది మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో. దాంతోపాటుగా ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే వరలక్ష్మి అమ్మవారు చారుమతికి ఎందుకు కనపడింది? ఇది ఈ కథలో ఉన్నటువంటి అసలు అయిన విషయం. ఆవిడ పొద్దున్న 4 గంటలకు లేస్తుంది, ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన పూజలు అవి చేసుకొని భర్తను ప్రేమగా గౌరవిస్తూ పూజ చేస్తూ ఉంటుంది. పతియే ప్రత్యక్ష దైవం అంటాం కదా, అలా బాధ్యతగా ఉంటుంది. అత్తమామల్ని గౌరవిస్తూ తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమగా చూస్తూ ఉంటుంది. తనకు పుట్టినటువంటి బిడ్డల్ని బాధ్యతగా పెంచుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది తప్పితే పొర్రపాటుగా ఇంట్లో చికాకుగా మాట్లాడినటువంటి ఒక మాట కూడా ఎవరు వినలేదు, వినిపించలేదు. అంటే ఇవన్నీ ముత్తైదు లక్షణాలు కదా. భర్తని ప్రేమగా చూడటం, అత్తమామల్ని బాధ్యతగా చూడటం, పిల్లల్ని బాధ్యతగా ప్రేమగా చూసుకోవటం, ఇరుగు పొరుగు వారితో మంచిగా నవ్వుతూ మాట్లాడుకోవటం. ఇలాంటి స్త్రీని వరలక్ష్మి అమ్మవారు ఎంచుకుంది కదా. మరి అవన్నీ మనలో ఉంటే వరలక్ష్మి అమ్మవారు మన దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ వస్తుందిగా. అవన్నీ లేకుండా భర్తను ఏరా రారా పోరా అని చెప్పి పిలుస్తూ, అతన్ని కమాండ్ చేస్తూ, అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి
పూజ చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేదు. పిల్లల్ని చీటికి మాటికి తిట్టుకుంటూ పూజలు చేస్తే వరలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వస్తుందా? లేదు. మన వైభవాన్ని జనానికి చూపించడానికి తప్పితే మన దగ్గర భక్తి లేకపోతే వరలక్ష్మి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందా? లేదు. ఇవన్నీ లేనప్పుడు వరలక్ష్మి వ్రతం ఎందుకు అనుగ్రహిస్తుంది నాన్న, ఎందుకు సిద్ధిస్తుంది నాన్న మనకి? చేసిన ఉపయోగం ఉండదంటారు కదా. అవునండి. ఇక్కడ ముఖ్యంగా ముత్తైదుకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు కలిగి ఉంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం చేయాల్సిన పని లేదు. వరలక్ష్మి అమ్మవారు చారుమతిని వెతుక్కుంటూ వచ్చినట్టు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ స్థితిలో ఉండి నువ్వు ఏ పూజ చేసినా ఏ ధ్యానం చేసినా లక్ష్మీదేవి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తుంది. అవి మర్చిపోతున్నాం కదా. బంగారు కలశం పెట్టామా, వెండి కలశం పెట్టామా, ఇత్తర కలశం పెట్టామా, ఇవే చూస్తున్నారు. ఓ మాట చెప్పాలంటే నాన్న, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానం భూమికి ఉంటుంది. పృథ్వీ తత్వం అంటాం, పృథ్వీ అంటాం, నేల అంటాం కదా. ఈ పృథ్వీ తత్వంలోంచి వచ్చినటువంటి మట్టిని తీసుకొని మట్టి పాత్ర తయారవుతుంటే మనకి ముంతని పెట్టండి కలశంగా, అమ్మవారు అనుగ్రహిస్తుంది తప్పనిసరిగా. అంతేగాని బంగారం పెట్టామా వెండి పెట్టామా అమ్మవారు చూడలేదు కదా. దాంతోపాటు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ముందు రోజు సాయంత్రమే మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు, ఆలస్యం అయిపోతుందేమోనని. అది కూడా పొరపాటే కదా. పాచి ఇల్లు అంటాం కదా, పొద్దున్న లేచి ఇల్లు మొత్తం చిమ్ముకోవాలిగా. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని కలశాన్ని మొత్తం రెడీ చేసి పెట్టుకుని ఇక్కడ నువ్వు చిమ్ముతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తే అమ్మవారు ముందు కూర్చొని మనం చిమ్ముతూ ఉంటామా? చిమ్మం కదా. మరి అక్కడ భావన ఏంటి? అమ్మవారు ఉన్నది అనే భావనతోనే కదా మనం పూజ చేస్తుంది. అమ్మవారికి ఉంది అన్నప్పుడు మరి అమ్మవారు ఎదుగు ఇవన్నీ ఎట్లా చేస్తాను నాన్న? కాబట్టి మరుసటి రోజు ప్రొద్దున మరలా ఇల్లంతా శుభ్రపరచుకోవాల్సిందే. ఇల్లు శుభ్రపరచుకున్న తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే పీట వేస్తున్నారు, పీట మీద ముగ్గు వేసి ఏదో వస్త్రం వేస్తున్నారు. కానీ అసలు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, గోమయంతో ఎక్కడైతే అలికి ముగ్గు వేస్తారో అక్కడ లక్ష్మీదేవి సుస్థిరంగా కూర్చొని ఉంటుంది. గోమయం తేము, అది ముట్టుకోవాలంటే కొంతమందికి అలర్జీ కదా. అసలు అదే మన జీవనం అని చెప్పి చెబుతున్నాం మనం. అంతమంది కూడా చెప్పుకున్నాం, పంచగవ్య ప్రాసన అని చెప్పి ఆవు నుంచి 5 రకాలు వస్తాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. ఇవి 6 నెలలకు ఒక్కసారి తీసుకుంటే మనకు ఉండేటువంటి రోగాలన్నీ కూడా పోతాయని చెప్పి చెబుతున్నాం. అవునా? మనకేంటి, ఆక్సిజన్ తీసుకుంటాం, ప్రతి జీవి కూడాను కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది. కానీ ఆక్సిజన్ తీసుకుని మరలా ఆక్సిజన్ వదిలేటువంటి ఏకైక జీవి ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది గోమాత మాత్రమే. గోమాత అంటే ఏం చేస్తున్నాం మనం? సకల దేవతా స్వరూపం, సకల దేవతలు ఆ గోమాతలోనే నిక్షిప్తమై ఉన్నాయని చెప్పి మనం భావిస్తున్నాం. అవునా? అలాంటి గోమయాన్ని తీసుకొచ్చి చక్కగా పూజాస్థలంలో ఎక్కడైతే మనం కలశం పెట్టాలనుకుంటున్నామో అక్కడ అలకండి, అలికి ముగ్గు వేయండి. కొద్దిసేపటికి ఆరిన తర్వాత చూడండి, కన్నులకి ఆనందంగా ఉంటుంది, మన మనస్సుకి ఒక పవిత్రమైనటువంటి భావన వస్తుంది. అక్కడ దాని మీద పీట వేసి ఆ పీట మీద ఒక చక్కటి నూతన వస్త్రం, కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మధ్యలో బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచండి. ఈ కలశం చెప్పాను కదా, మీకు ఉన్నటువంటి స్తోమతను బట్టి పెడుతున్నారు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మృన్మయ పాత్ర అంటారు, మట్టి పాత్రని మృన్మయ పాత్ర అంటారు. మృన్మయ పాత్ర కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, శక్తిని అనుసరించి అంతే. దీంట్లో నీళ్లు పోస్తూ ఉంటాం. నీళ్లు పోసిన తర్వాత కూడా పంచపల్లవాలు అని చెప్పి చాలా మంది మామిడాకులు, తమలపాకులు వేసి పెట్టేస్తున్నాం. అసలు ఇది కాదు, ఇది కూడా ఆరోగ్య సూత్రమేనన్న ఒక సైంటిఫిక్ రీజనే. పంచపల్లవాలు అని చెప్పి 5 రకాలు ఉంటాయి: మామిడి, మేడి, జువ్వి, జమ్మి, రావి. ఈ 5 రకాల కొమ్మలు తీసుకొచ్చి కలశంలో వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ మీద మరలా ఒక నూతన వస్త్రాన్ని త్రికోణాకారంలో మనం మలిచి అమ్మవారి కలశం మీద పెడతాం. ఈ కలశాలకు కూడా నానా రకాల అలంకారాలు చేస్తున్నారు. చెవులు బుట్టలు పెడుతుంటారు, గొలుసులు వేస్తుంటారు, కళ్ళు పెడుతుంటారు, ముక్కులు పెడుతుంటారు. ఇవన్నీ లేదు. యద్భావం తద్భవతి. మనం ఒక్కసారి అమ్మవారు అక్కడ ఉంది, స్థిరోభవ అంటే అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుందనే భావన. కుంభానికి మరలా అలంకారం చేయాల్సిన అవసరం లేదు నాన్న. చక్కగా పెట్టేసి బొట్టు పెట్టండి, చక్కగా కళ్యాణం బొట్టు కొబ్బరికాయకి, కలశానికి, చెంబుకి పైన బ్లౌజ్ పీస్ ఏదైతే పెడతామో. మీరు అన్నట్టు కమ్మలు అవి ఇవన్నీ పెడుతున్నారు అంటే ఇప్పుడు నార్మల్ టైంలో మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసిన వాటిని మళ్ళీ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు పెడుతూ ఉంటారు, అలా పెట్టొచ్చా అండి? కాకపోతే ఏంటేనన్నా ఇక్కడ బంగారానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది శాస్త్రం. ఓకే. స్వర్ణానికి మనం చూడండి భోజనం చేస్తుంటాం, వెండి ప్లేటు, వెండి ప్లేట్లో కూడా బంగారపు చిన్న పువ్వు ఉంటుంది. ఆ పువ్వున్న కంచంలో ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత కడిగి మరలా ఇంకెవరికైనా భోజనం పెట్టవచ్చు. ఓకే. అంటే దాంట్లో ఆ బంగారం ఉండడం వల్ల ఉండేటువంటిది. సువర్ణానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది. వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు, అలంకారానికి చేస్తూనే ఉన్నారు. వెండి ఏంటి నానా, బంగారం ఏంటి నానా,
రకరకాల పూసలు తీసుకొస్తున్నారు. ఆ పూసలు తయారవుతున్నది ఎలా తయారవుతున్న విషయం కూడా మనం గమనించట్లా. ప్లాస్టిక్ పూసలు కొన్ని తెస్తున్నారు, కొన్ని దంతాలతో తయారు చేసినటువంటి కొన్ని తెస్తున్నారు. దంతాలు కావున నిజంగా చెప్తున్నాను, జంతువుల కలేబరాలతో ఈ పూసలు తయారు చేస్తున్నారు. ఓకే. ఆడవాళ్ళు వేసుకోవటమే తప్పని చెప్తూ ఉంటే అట్లాంటివి దేవతకు వేయటం అనేది ఎంత పాపం అవునండి. కదా. పూజ చేసినా పుణ్యం రాకుండా పోతుంది. జంతు కలేబరాలు, ఈ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ కట్ చేసి పూసలు తయారు చేస్తున్నారు నన్ను. అలాంటివి అసలు మన ఒంటి మీద వేసుకోకూడదు. కలేబరం అంటేనే మనం దూరంగా ఉంచుతాం. అవును. అలాంటిది అవి మన ఒంటి మీద ధరిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి అలాంటివి వేయకండి. చక్కగా పూలమాల వేయండి. పూలమాల వేసి అమ్మవారికి పుష్పాలు, దీంట్లో కూడా పోటీ పడుతున్నారు చాలామంది. మేము 10 కేజీలు తెస్తాం, మేము 100 కేజీలు తీసుకొస్తాం, మేము 200 కేజీలు తీసుకొస్తామని. అన్ని కేజీలు అడగలేను నాన్న. కొండంత దేవుడికి కొండంత పత్రి తీసుకురాగలుగుతామా? అమ్మవారు సాక్షాత్కరించి నాకు 1,00,000 కేజీలు పూలు కావాలంటే ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? ఎవరు తీసుకురారు కదా. ఇక్కడ అమ్మవారు అడగట్లేదు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, కానీ అమ్మవారు అడిగితే ఎవరు ఏం చేయలేరు. అవునండి. కాబట్టి ఇక్కడ మనకుండేటువంటి శక్తి అనుసరించి పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోకండి. పోటీ పెట్టుకోవాలి ఎక్కడ అంటే ఎంత భక్తితో చేస్తున్నామన్న విషయంలో పోటీ పెట్టుకోండి. ఎంతెంత ఘనంగా చేస్తున్నామన్న విషయంలో కాదు. ఎంత ఘనంగా మీ భక్తి ఉంది, మీ మనస్సు నిశ్చలంగా ఉంది, అమ్మవారి మీద లగ్నం చేసి ఉన్నారు అనేటువంటి విషయంలో మాత్రమే పోటీ పెట్టుకోండి. కానీ ఇట్లాంటి అలంకారాలు, పుష్పాలు వీటి మీద పోటీలు పెట్టుకోకండి దయచేసి. కానీ ముఖ్యంగా ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలు తీసుకోండి. కలువ పుష్పాలే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మాట చెప్పాలంటే వాళ్ళకి కూడా ఫుల్ బిజినెస్ ఈ టైంలో. కలువ పుష్పాలు శ్రావణ శుక్రవారం రోజు దొరకాలంటే ఒక్కోటి 50 రూపాయలు 100 రూపాయలు పెడితే కానీ దొరకదు. ఒక్కో పుష్పం కూడా తీసుకొచ్చి పెట్టుకుంటుంటారు. కలువ పుష్పాలు తీసుకురా అక్కర్లా, మీ మనస్సును కలువ పుష్పంలాగా తయారు చేయండి. లక్ష్మీదేవి అందరూ కొలువై ఉంటుంది. కాబట్టి ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు తెచ్చుకోండి. వాటిలో ముఖ్యంగా ఎరుపు రంగు అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. గులాబీ కావచ్చు, మందారం ఇంట్లో మన ఇళ్లలోనూ కాస్తూ ఉంటాయి. మందార పూలు తెచ్చుకోవచ్చు. వీటితో పాటు చంద్రుడికి ఇష్టమైనటువంటి మల్లె పూలు కూడా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఒకప్పుడు అంటే సీజనల్ ఫ్లవర్స్ ఉండేవి. ఇప్పుడు సీజన్ లేదు, అన్ సీజన్ లేదు, ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేం చక్కగా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉంటాం కదా, అష్టోత్తర నామాలు 108 నామాలు పూజ చేస్తూ ఉంటాను నేను. ఈ పూజ చేసేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని జోడించి కనుక చేయగలిగితే ఇంకా త్వరితగతిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః వికృత్యై నమః. ప్రతి నామానికి ముందు వెనక ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి నామాన్ని కనుక జోడిస్తే అది లక్ష్మీ పాశుపతంగా మారుతుంది. పాశుపతం అంటే ఏంటి? అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం పేరు అది. ఈ అస్త్రాన్ని ఒకసారి ప్రయోగిస్తే పని పూర్తి చేసుకోకుండా వెనక్కి రాదు. మనం దేనికోసమైతే ఈ మంత్రాన్ని చేస్తున్నామో ఆ ప్రయోజనం మనకు కలుగుతుంది తప్పనిసరిగా. అంత గొప్పగా ఉంటుంది ఈ మహాపాశుపతాస్త్రం అనేటువంటిది. కాబట్టి ఈ విధంగా నామాలు పూజ చేసుకొని, పుష్పాలు కూడా లేవండి, అక్షతలు తీసుకుని పూజ చేయండి. అమ్మవారు ఏమైనా కాదంటుందా? లేదు. అక్షతలతో పూజ చేయండి. అమ్మవారికి నివేదనగా చాలా మంది కూడాను నివేదనలు పెట్టేటప్పుడు కూడా ఒక నియమం అనేటువంటిది ఉంటుంది నాన్న. ఏ దేవతకైనా మనం ఎన్ని పిండి వంటలు చేసినా పానకం వడపప్పు తప్పనిసరి. పానకం కొద్దిగా బెల్లంలో 2 ఇలాచీలు 2 మిరియాలు దంచి వేసి నీళ్లు పోస్తే పానకం అయిపోతుంది. కొద్దిగా వడపప్పు పెసరపప్పు నానబెడితే నీళ్లు తీసేస్తే వడపప్పు అయిపోతుంది. వీటితో పాటుగా మీరు ఇంట్లో వండుకునేటువంటి ఏ వంటలైనా సరే, పిండి వంటలు కావచ్చు, మామూలు వంట కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు చిన్న ఇళ్లలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని తపన ఉంటుంది అందరికీ. లక్ష్మి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అనుగ్రహం కావాలి అమ్మవారి దాన్ని. వాళ్ళు ఏం పెట్టలేని పరిస్థితుల్లో ఏం పెట్టాలి నైవేద్యం? వాళ్ళు తినడానికి ఏదైతే వండుకుంటారో అదే మహా నైవేద్యం. ఇక్కడ చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే వండుకున్నవన్నీ కూడా ప్లేట్లో కొద్దిగా పెట్టుకొచ్చి అమ్మవారి ముందు నైవేద్యం పెడుతుంటారు. అలా పెట్టవద్దు. వండిన ప్రతి పాత్ర, పూర్ణ పాత్ర ఏదైతే ఉంటుందో అన్ని పాత్రలు తీసుకొచ్చి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టే సమయంలో కూడా భూశుద్ధి తప్పనిసరిగా అవసరం నాన్న. ఇప్పుడు మనం అమ్మవారి ముందుగా కూర్చొని పూజ చేసుకుంటున్నాం, మన కాళ్ళు ఇవన్నీ తగిలినాయి కదా, కొద్దిగా నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి శుభ్రంగా అలికి అక్కడ వరిపిండో పసుపు కుంకుమతోనూ ముగ్గు వేసి వాటి మీద నివేదన పెట్టండి.
ఓకే. పెట్టి ఆ నివేదన అమ్మవారికి సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని చక్కగా కథ విని, కథలో ఇందాక నేను చెప్పిన సారాంశం ఉంది, అది తప్పనిసరిగా వంట బట్టించుకుంటే మన మైండ్కి ఎక్కించుకుంటే చాలా సంతోషకరంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి. చక్కగా నైవేద్యం పెట్టుకొని కథ విని, మీకు పూజించడానికి వచ్చినటువంటి బ్రాహ్మడు కావచ్చు, లేదు బ్రాహ్మణుడు లేకపోతే మీరే చేసుకున్నారు, ఇప్పుడు అందరికి అవకాశం ఉన్నాయి, యూట్యూబ్లో దొరుకుతున్న వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం దొరుకుతుంది చక్కగా. ఆ విధానంగా పూజ చేసుకుంటూ చక్కగా అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనం ఇవ్వటం, వరలక్ష్మి వాయనం. ఈ వాయనం ఇవ్వడం కూడా చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు నాన్న. ఇంట్లో ఆడపడుచులకి, అత్తకి, తోడికోడళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. అసలు వాయనం ఇవ్వవలసింది అయినా వాళ్ళకి కాదు, బయట వాళ్ళకి. ఓకే. ఇంట్లో మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ముత్తైదువు, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు పూసి బొట్టు పెట్టి గంధం కంఠానికి ఇచ్చి పసుపు సూత్రాలకు ఇచ్చి ఆ అమ్మాయికి వాయనం ఇవ్వండి, ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మాయి. అక్కడ కదా వరలక్ష్మీదేవి సంతోషపడేది. ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. ఈ వాయనంలో కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకటి శనగలు మాత్రమే ఇస్తూ ఉంటారు. శనగలు కాదు, శనగలతో పాటు పిండి వంట ఏదైతే చేసుకుంటామో అది. చేసుకోలేనటువంటి వాళ్ళు శనగలు ఇవ్వండి. ఇక్కడ పానకం వడపప్పు ఏదైతే ఉందో, ఏదైనా నైవేద్యంలో లోపభూయిష్టమైనటువంటివి ఏమైనా ఉంటే పానకం వడపప్పుతో సరి. అలాగే వాయనం ఇచ్చేటప్పుడు మన దగ్గర ఏమైనా వస్తువులు లేకపోతే శనగలు ఇస్తే వాటితో మొత్తం లోపాలన్నీ కూడా సరిదిద్దుకుంటాయి. కాబట్టి శనగలు నానబెట్టి చక్కగా, దాంతోపాటు మనం వండుకున్నటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి 5 వాయనం ఇవ్వాలి నాన్న. దాంతోపాటు రఘు వస్త్రం కానీ లేదంటే చీర కానీ, చీర పెట్టేటైతే నేను చెప్తున్నా, మరలా చెప్తున్నాను, తప్పనిసరిగా ఇంట్లో పనిచేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వండి. చాలా సంతృప్తికరంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా వరలక్ష్మీదేవి మరలా మీ ఇంటికి రావాలి, మీరు ఇట్లానే అందరికీ 100 మందికి పెట్టేటువంటి స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు వాళ్ళు. అవునా? ఇప్పుడు ఆడపడుచులు ఉంటారు, అత్తలు ఉంటారు నాన్న, 100 కోట్ల రూపాయలు ఆస్తుంది, 1000 రూపాయలు చీర పెడితే పెద్దగా ఏమన్నా గొప్పగా ఉంటుంది వాళ్ళకి ఏమన్నా? కానీ అదే ఇంట్లో పనిచేసే వాళ్ళకి 1000 రూపాయలు పెట్టి చీర పెడితే ఎంత ఆనందంగా ఉంటారు. అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది, వాళ్ళ ఆనందంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆనంద లక్ష్మి అనొచ్చు, అనంత లక్ష్మి అనొచ్చు, వరలక్ష్మి అనొచ్చు, శ్రీలక్ష్మి అనొచ్చు, ఏ లక్ష్మి అయినా అనొచ్చు. కాబట్టి ఇలా వాయనం ఇచ్చుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. వాయనం అనేది 5 ఇవ్వాలంటారండి? 5 మించి ఎంతమందికైనా ఇవ్వచ్చు, తక్కువలో తక్కువ 5. దీంతో పాటు ఇందాక కలశంలో మనం పంచపల్లవాలని చెప్పి 5 రకాల ఆకులు వేయమని చెప్పాను చూడండి. ఈ నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లు ఇల్లు మొత్తం చల్లండి. ఆ మండల్ని, ఆ ఆకులు ఉంటాయి కదా, ఇంటికి తోరణంగా కట్టండి మరుసటి రోజున. వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ నీళ్లు లోపల మొత్తం నానిపోతున్నాయి కదా, ఈ ఆకులు మొత్తం, ఆ నీళ్లు ఇంట్లో ఎక్కడైతే చల్లుతున్నామో అక్కడ ఉండేటువంటి ఎలర్జీలు కానివ్వండి, అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇవి కానివ్వండి, ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణంగా మన ఇంట్లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ఇంకా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇంకెక్కువ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు పెళ్లి కాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు, వీడియోస్ కోసం. సో రికార్డ్ చేసుకోవచ్చు, ఒక కంటెంట్ వస్తుంది అని చేస్తూ ఉంటున్నారు. పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చు అంటారండి? ఇక్కడ వరలక్ష్మి వ్రత కథలో మనకి సంపూర్ణంగా చెప్తున్నది అదే కదమ్మా. చారుమతి అనేటువంటి ముత్తైదు కల్లో కనబడింది అని చెప్పి చెబుతున్నాం. ఊళ్ళో ఉండేటువంటి ముత్తైదువులందరూ కూడా వ్రతాన్ని చేసుకున్నారని చెప్తున్నాము. అక్కడ ముత్తైదు అంటే భార్య, వివాహమైన తర్వాతనే ఆ వ్రతం చేసుకోవాలనేటువంటిది ఒక కథలోనే మనకు చెప్తున్నారు. దాన్ని కాదని చెప్పి ఇప్పుడున్నటువంటి దీనికోసం, రీల్స్ కోసమని, సెల్ఫీల కోసం అని చెప్పి తల్లి పక్కన ఉంటే పక్కన కూర్చొని చేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మరలా కొత్తగా నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు. తల్లి అంత పెద్ద ఉపాధ్యాయురాలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. తల్లి అన్నీ నేర్పిస్తుంది. వంట దగ్గర నుంచి అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో, ఎలాంటి వ్రతాలు చేయాలో, వ్రతాలు చేస్తే ఎలాంటి పూజలు ఎట్లా చేయాలి, ఏ పూజలు చేయాలనేది ప్రతి ఒక్కటి నేర్పించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాధ్యాయురాలు ఎవరన్నా మన జీవితంలో ఉన్నారంటే తల్లి కదా. కాబట్టి తల్లి పక్కన కూర్చొని చేసుకోవచ్చు, కానీ అవివాహితులు మాత్రం ఈ వ్రతాన్ని చేయడానికి ఎక్కడ శాస్త్ర సమ్మతం అయితే లేదు. ఓకే గురుగారు, ఇది అడగచ్చో లేదో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, వాయనం ఇచ్చినప్పుడు అమ్మవారు వెళ్ళిపోతుందేమో మన ఇంట్లో నుంచి అని కొంతమంది వాయనాలు కూడా ఇవ్వరు. సో వచ్చిన వాళ్ళకి ఏదో తమలపాకులో 2 వక్కలు పెట్టేసి ఇస్తూ ఉంటారు. కరెక్ట్ వాయనం ఇవ్వరు, కాళ్ళకి దండం పెట్టరు, పసుపు
రాయడం కూడా రాయరు కొంతమంది, మీరే రాసుకోండి అని ఇస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా అండి? అస్సలు కరెక్ట్ కాదు నాన్న. ఇక్కడ మనం వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంటున్నమ్మ వాయనం, వాయనం నా వాయనం పుచ్చుకునేది ఎవరు అంటే నేనే సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారిని అని చెప్తుంది. అవునండి. వరలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వస్తే మనం పసుపు పూయకుండా ఉంటామా, అతిథి మర్యాదలు చేయకుండా ఉంటామా? అతిథి కూడా కాదు, స్థిరంగా మన ఇంట్లో ఉండాలని కోరుకునేటువంటి ఆవిడికి ఎన్ని సేవలు చేయాలి? అసలు మాట చెప్పాలంటే కాళ్ళకు పసుపు పూయటం కాదు, కాళ్ళు కడగాలి అని కూడా చెప్తాను నేను. ఓకే. ముత్తైదు కాళ్ళు కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లో కాళ్ళు పెట్టిచ్చేసి కాళ్ళు కడిగి శుభ్రంగా ఆ నీళ్లు నిత్యం చల్లుకున్నా కూడా తప్పులేదు. ఓకే. తర్వాత చక్కగా కాళ్ళకు పసుపు పూయాలి, సూత్రాలకు పసుపు ఇవ్వాలి, బొట్టు పెట్టాలి, గంధం పూయాలి, పెట్టుకోవడానికి పూలు ఇవ్వాలి. చక్కగా ఇలా చేస్తేనే సంపూర్ణమైనటువంటి వాయనం అవుతుంది. కానీ మనం ఇస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకుంటే అది పొరపాటు. పసుపు కాళ్ళకి పెడితే అమ్మవారు వెళ్ళిపోతారేమో అని ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. నాన్న, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే పసుపు పెట్టుకుని ఎలా ఉంటాను నాన్న? ఇప్పుడు మన ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తారు, బాగా ఆత్మీయులు వస్తారు. ఆత్మీయులు వచ్చినప్పుడు భోజనం పెట్టకుండా పంపిస్తామా మనం? లేదండి. కదా. మరి అలాంటప్పుడు సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారి వచ్చినప్పుడు పసుపు పూయకుండా ఎలా చేస్తాను నాన్న? అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి అంటే సువాసనీ లక్షణాలు అంటారు. సువాసనీ లక్షణాల్లో మనం ఇప్పుడు ముత్తైదుగా ఉన్నారు ఒకళ్ళు, ఎదురు వాళ్ళు ముత్తైదువులు కనపడ్డారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి ప్రతి ఒక్కటి తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంటుంది నాన్న. ఏదైతే ఎవరైతే కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అవుతున్నారో ఆ వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ స్నేహం బలపడిపోతుంది, వాళ్ళ బంధం బలపడిపోతుంది. అలాంటిది లక్ష్మీదేవితో నీ స్నేహం శాశ్వతంగా కావాలని కోరుకుంటున్నప్పుడు అమ్మవారు చేయవలసినటువంటి ఏదైతే ఉపచారాలు ఉన్నాయో ఆ ఉపచారాలు చేయకుండా మా లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో అనుకుంటే కాదు. చేయవలసిందే ఏదైతే వాయనం ఇస్తున్నామో తద్వారా అక్కడ లక్ష్మీదేవిని కావలసినవన్నీ కూడా ఇచ్చేసి వెళ్తోంది. అది భావించట్లేదు మనం, మన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం. అది తప్పు. తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా వివాహమైనటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా, స్త్రీలైనా పురుషులైనా, 3 తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి, 2 వక్కలు ఉండాలి, 2 పళ్ళు ఉండాలి. ఒక పండు, ఒక వక్క, 2 తమలపాకులు. ఇది వివాహితులకి అసలు ఎక్కడా కూడా లేదు నాన్న. అది సన్యాసులకు మాత్రమే. వివాహం కాకుండా సన్యాసం తీసుకుంటారు చూసారా, లేదా బ్రహ్మచారులు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే. కానీ వివాహమైనటువంటి వాళ్ళకి ఏకం అనేటువంటిది ఏది కరెక్ట్ కాదు. కాబట్టి 2 తమలపాకులు 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు ఉండాలి, 2 పండ్లు ఉండాలి. వాయనం ఇచ్చే వాళ్ళు ముత్తైదువులు పూజ చేసుకుని వాయనం ఇస్తూ ఉంటారు. వాయనం తీసుకునే వాళ్ళు ముత్తైదువులే తీసుకోవాలా, లేదంటే పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా? లేదు నాన్న, ముత్తైదువులే తీసుకోవాలి, పిల్లలు తీసుకోకూడదు. వివాహం అనేటువంటి వాళ్ళే తీసుకోవాలి. అది కూడా వాళ్ళు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. మొన్న మధ్య కొన్ని వీడియోలు చూశాను నేను, వికృతంగా ఉంది అది చూడటానికి కూడా. ఈ టాన్ జీన్స్ వేసుకొని వచ్చి మరి వాయనాలు తీసుకుంటున్నారు. ఇచ్చే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి, తీసుకునే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. కనీసం మనం సంప్రదాయబద్ధంగా మనం ఇస్తున్నప్పుడు, లక్ష్మీదేవి అనుకుంటున్నప్పుడు టాన్ జీన్స్ వేసుకుని వచ్చిన అమ్మాయిలకి ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది నాన్న? అది సంప్రదాయబద్ధంగా లేదు కదా. ఇట్లాంటి వాటి వల్ల ఈ వేరే మతాల వాళ్ళు మన మతాన్ని ఎక్కిరించేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం మనం. మన ఆధ్యాత్మిక స్థితిని మనమే దిగజార్చుకుంటున్నాం. కాబట్టి దయచేసి అలా ఆ విధంగా చేయకండి ఎవరు కూడాను. తీసుకునేటువంటి వాళ్ళు, ఇచ్చేటువంటి వాళ్ళు కూడా సంప్రదాయ దుస్తుల్లో ఉండండి. పగలంతా పూజ చేసాం, వీకెండ్ కదా బయటికి వెళ్ళిపోతాం, ఇట్లాంటివి కూడా చేయకండి. సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంట్లో వస్తే మీరు ఎంత అప్రమత్తంగా ఉంటారో, ఎంత జాగ్రత్తగా అమ్మవారిని చూసుకుంటూ ఉంటారో ఆ రోజంతా కూడా అలానే ఉండాలి. ఆ రోజంతా కాదు, చారుమతి కథ చెప్పింది ఏంటంటే ఎల్లప్పుడూ సువాసిని లక్షణాలు కలిగి ఉండాలి. ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. గురుగారు, వాయనం ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది డబ్బులు పెట్టి ఇస్తూ ఉంటారు, అలా ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదేనా, దక్షిణ ఇవ్వచ్చు, దాంట్లో తప్పేనేం లేదు. వాయనం ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవికి ధనాన్ని పెట్టి ఇవ్వడంలో తప్పేం లేదు. ఆవిడకి కొరతని కాదు, అక్కడ ఇస్తున్నది మానవ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఇస్తున్నాం కాబట్టి ఇందాక చెప్పింది అదే. ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని తొందరగా అనుగ్రహిస్తుంది. సో కాబట్టి దక్షిణ ఇవ్వడం తప్పేం లేదు. 11 రూపాయలు కాదు, నిజంగా అవసరమైనటువంటి వాళ్ళకి 1000 రూపాయలు పెట్టించినా కూడా తప్పులేదని చెప్తాను.